అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 8 శివనామాల మహిమ తెలుసుకుంటాము. ఈ 8 నామాలు చదివితే చాలు మన జీవితంలోని పాపాలు, మనశ్శాంతి, అదృష్టం కలుగుతాయండి. ఆ 8 నామాలు ఏమిటో నేను మీకు చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఆ 8 నామాలు ఏమిటి, వాటిని ఎందుకు మనం చదవాలనేది నేను మీకు ఈరోజు చెప్తాను. అసలు ఆ 8 నామాలు ఏమిటి, ఎందుకు చదవాలి? మనకు పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంలోని శక్తిని, సూర్యచంద్రుల కాంతిని, ఆత్మశక్తిని జాగృతం చేసే మహిమాన్వితమైన శివనామాలు ఇవి. ఇక్కడ ఈ నామాలు ఒక్కొక్కటిగా చదివి మీకు వినిపిస్తాను. మీరు చదవండి. రోజు చదవలేకపోయినా వీడియోని వినండి. చాలా మంచి ఫలితాలండి. ఈ నామాలు చదివితే మన ఆత్మశక్తి జాగృతం అవుతుందండి. అంటే ఆ పరమశివుని మీదే మనం ఐక్యం అయిపోతాం. ఇప్పుడు ఆ 8 నామాలు తెలుసుకుందాం. ఓం భవాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతియే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతే దేవాయ నమః. ఈ 8 నామాలతో పూజ చేస్తే పరిపూర్ణ శివ పూజ చేసినట్టే ఆ శివానుగ్రహం మనకి కలుగుతుంది. మీ అందరూ కూడా ఈ 8 నామాలతో శివయ్యని పూజించండి, శివానుగ్రహం పొందండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.